ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. గుర్తు తెలియని వారు తనపై దాడి చేశారని, తనకు తన భార్య మౌనికకు ప్రాణహాని ఉందంటూ మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఆయన తండ్రి మోహన్ బాబు రాచకొండ సిపి సుధీర్ బాబుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. మౌనిక, మనోజ్ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో తెలిపారు. కాబట్టి పోలీసుల ద్వారా రక్షణ కల్పించాలని కోరారు. తాజాగా మోహన్ బాబు ఫిర్యాదుపై మంచు మనోజ్ స్పందించారు. తనతో పాటు భార్య మౌనికపై అసత్య ఆరోపణ చేస్తున్నారన్నారు. కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. కుటుంబ ఆస్తుల కోసం తాను ఎప్పుడూ ఆశపడలేదన్నారు. కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేస్తానన్నారు. ఈ వివాదాల్లో తన కూతురిని కూడా తీసుకురావడం చాలా బాధాకరమన్నారు. గత కొన్నేళ్ల నుంచి ఇంటి నుంచి మా కుటుంబానికి దూరంగానే ఉన్నామన్నారు. తన ముందే తన కుటుంబ సభ్యుల్ని ఉద్యోగులు తీవ్రంగా తిట్టారన్నారు. ఇంటిలో ఉండాల్సిన సీసీ ఫుటేజ్ కెమెరాలు మాయమైపోయాయన్నారు. తన అన్న విష్ణు దుబాయ్కి ఎందుకు వెళ్లాడు అందరికీ తెలుసన్నారు. విష్ణు అనుచరులే సీసీ ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారన్నారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ విజయరెడ్డి, కిరణ్ రెడ్డి తీసుకుని వెళ్లిపోయారన్నారు. తాను ఆస్తుల కోసం ఎప్పుడు పాకులాడలేదని, ఆస్తులు కావాలని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదన్నారు. నేను నా భార్య సొంత కాలం మీద నిలబడి సంపాదించుకుంటున్నామని మనోజ్ తెలిపారు. విద్యా సంస్థలో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని, విద్యా సంస్థలోని బాధితులకు తాను అండగా ఉన్నానన్నారు. బాధితుల పక్షాన నిలబడ్డందుకు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంచు మనోజ్ వెల్లడించారు.